సురేష్, సుందర్ ఇద్దరూ మంచి స్నేహితులు. మొక్కలు నాటడం యొక్క ప్రాముఖ్యతపై వ్యవసాయ డిపార్ట్మెంట్ నిర్వహించిన సదస్సులో వారు పాల్గొన్నారు. సదస్సు ముగిసిన తర్వాత అందరూ తమ మొక్కలు తీసుకుని వెళ్లిపోయారు. సుందర్, సురేష్ తమ మొక్కలు తీసుకుని నేల తవ్వి మొక్కలు నాటారు. ప్రతిరోజు నీరు పోసి శ్రద్ధతో వారు మొక్కలను పెంచుతూ వచ్చారు. మొక్కలు బాగా ఎదుగుతున్నాయి. గాలి తుఫాన్ల సీజన్ వచ్చింది. మొక్కలు ఇంకా వృక్షస్థాయికి రాకపోవడంతో గాలికి అల్లల్లాడిపోయాయి. సురేష్ ఒక గట్టి కర్ర తెచ్చి మొక్కకు ఆధారంగా నిలిపి గట్టిగా కలిపి కట్టాడు. సుందర్ తన మొక్కకు అలాంటివేమీ చేయలేదు. 2 సంవత్సరాలు గడిచాయి. సురేష్ తన మొక్కకు కట్టిన కర్రను తీసివేశాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన గాలికి ఆశ్చర్యకరంగా జరిగిందేమంటే, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన సుందర్ మొక్క దృఢంగా నిలిచింది. ఎందుకంటే గాలి వాటానికి అలవాటు పడిన ఆ మొక్క వేళ్ళూని దృఢంగా తయారైంది. ఇదే విధంగా స్నేహితులారా, మనం దృఢంగా ఎదిగి నిలిచేటట్టుగా మనకు అనేక గాలులు ఎదురవుతాయి. మనం ఎదుర్కొన్న గాలులే మనల్ని జీవితంలో స్థిరంగా నిలుపుతాయి. మరి మనకు ఎదురయ్యే ప్రతి గాలికి జడియక నిలువబడి స్థిరులమై ఉందామా?